శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 4 మే నుంచి 10 మే వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో ఉచ్ఛలో ఉన్న రవి, వృషభంలో గురువుగారు, అలాగే కర్కాటకంలో నీచలో ఉన్న కుజుడు నీచ భంగం జరిగింది చంద్రుడి వల్ల. కేతు వచ్చేసి కన్య రాశిలో. ఇక రాహు, శుక్ర, శని, బుధులు 4 గ్రహాలు కూడా మీనరాశిలో ఉన్నాయి. బుధుడు నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి మేషరాశిలో కలిసి బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క స్థితి కేతువు గారితో కలిసి ఉన్నది. ఇక గ్రహ దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువుగారి యొక్క 5వ దృష్టి కేతువు మీదను, అలాగే వారాంతంలో చంద్రకేతువుల మీదను ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక రంగంలో చాలా చాలా ఎదుగుతారు. ఆధ్యాత్మికమైన గ్రహము కేతువు, అలాగే గురువుగారి దృష్టి ఉండడం అసలు 2 కూడా ఎక్సలెంట్ అన్నమాట. అయితే వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని మీద కూడా గురు దృష్టి పడినందువల్ల ఇక్కడ చంద్రకేతు కలయిక వల్ల ఏర్పడేటటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా పరిహరింపబడుతూ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు గారి మీద పడుతూ ఉంది, అలాగే కేతువు మీద పడుతూ ఉంది. మరి కొంచెం మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉండడము, ఏదైనా శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయా అంటే అవి జరగబోయేటటువంటి శుభకార్యాలని కొంచెం పోస్ట్ పోన్ చేయడం, ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది ఇక్కడ శనిగారి దృష్టి గురువు మీద. అలాగే కుజుని యొక్క దృష్టి ఫలితాలు అయితే ఇక్కడ లేవు, కానీ ఓన్లీ రాశి మీదనే ఉన్నాయి. కానీ ఇక్కడ చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు వార ప్రారంభంలో నీచభంగం జరిగి ఉన్న కారణం చేత కుజుని యొక్క దోషాలు చాలా వరకు పరిహరింపబడిపోతున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనేది తెలియచెప్పుకుందాము. మేషరాశి వారికి 3 గ్రహాల యొక్క స్థితి ఈ వారం చాలా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు బాగున్నారు, ఇక ఏ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి 3 గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు 6 గ్రహాల యొక్క అననుకూలత ఉంటుంది కదా, బాగుంటుందా అనేటటువంటి అనుమానం చాలామందికి వస్తుంది. అయితే ఇక్కడ మేషరాశి వారికి గురువు అత్యంత అనుకూలుడు అవుతూ ఉండడము, ఆయన ధనస్థానంలో ఉండడము చాలా అద్భుతమైనటువంటి ఫలితం. అలాగే కేతువు గారి యొక్క స్థితి కూడా చాలా చాలా బాగుండడం, ఈ 2 కూడా చాలా చెప్పదగ్గ విశేషాంశాలు అన్నమాట. చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఆధ్యాత్మిక పరంగా బాగుంటుంది. అంటే దైవ పరంగా వీరు ఏ దైవ ధ్యానాలు చేసుకున్నా, స్తోత్రపారాయణాలు చేసుకున్నా, ఇంకా యజ్ఞయాగాదులు చేసుకున్నా, హోమాలు చేసుకున్నా, జపాలు చేసుకున్నా, ఏ రకమైనటువంటి పూజలు చేసుకున్నా చాలా అద్భుతమైన ఫలితం అని చెప్పచ్చు. అలాగే సంపదలకి గురువు నిలయమైతే అటువంటి సంపద ఇచ్చేటటువంటి స్థానంలోనే గురువుగారు ఉండడము, ఈయన 9వ అధిపతి కూడా అవ్వడము చాలా చాలా గొప్ప సంగతి. చాలా అదృష్టవంతమైన విషయం అన్నమాట. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అంతా వీళ్ళకి ధనము రూపంలో, మాట రూపంలో, ఆస్తుల రూపంలో ఏర్పడుతుంది. అందులో సందేహం లేదు. చాలా బాగుంది. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా చాలా బాగుంది. నిజానికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అంతగా బాగుండకపోయినప్పటికీ స్వస్థానంలో చంద్రుడు ఉండడము, రాస్యాధిపతి అయిన కుజుడు ఇక్కడ నీచభంగం పొందడము, వీళ్ళిద్దరూ కలిసి 4వ స్థానంలోనే ఉండడము చాలా అద్భుతమైన విషయం అన్నమాట. కాబట్టి మాతృవర్గ రీత్యా చాలా బాగుంటుంది, ధైర్య సాహసాల రీత్యా చాలా బాగుంటుంది, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా చాలా బాగుంటుంది, స్త్రీలకి బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది. ఏ కష్టం పడుతున్నా కష్టానికి తగిన ప్రతిఫలం అందేటట్టుగా ఉంటుంది. అలాగే సంతాన రీత్యా కూడా కొంత మంచి కాలం అనే చెప్పాలి.
కొంచెం ఓర్పు పట్టి ఉండవలసిన కాలం అని చెప్పాలి. అంటే శుభాశుభ మిశ్రమాలు కనిపిస్తూ ఉన్నాయి. స్నేహితులు చాలా బాగున్నారు, బంధువులు చాలా బాగున్నారు. అలాగే ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే చక్కగా అనారోగ్యం తగ్గిపోతోంది, ఆరోగ్యవంతులవుతున్నారు. ఊహించని విధంగా ధనలాభాలున్నాయి. అనేక రకాలుగా బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కొద్దిగా ఓర్పు కలిగి ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా బాగుండేటటువంటి అంశాలే. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఖచ్చితంగా విదేశీయానం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఏలినాటి శని ప్రారంభమై ఉన్నది కాబట్టి వీరు శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేయించండి. ఒక్కసారి చేస్తే సరిపోతుందా అనే అనుమానం మీకు రావచ్చు. ఒక్కసారి సరిపోదు, 4-5 నెలలకి ఒకసారి చొప్పున చేయించుకోండి. విలువైన వస్తువులు భద్రంగా పెట్టుకోవడం చాలా చాలా అవసరం. విలువైన వస్తువులు చెయ్యి జారే ప్రమాదం ఉంది. అలాగే నూతనమైన ఆభరణాలు, విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా భద్రత చాలా అవసరం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఈ శని రాహువుల కలయిక కానీ, బుధరాహువుల కలయిక కానీ, శుక్రరాహువుల కలయిక కానీ చాలా ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారం. కాబట్టి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరికైనా నరాల బలహీనత కానీ, ఏదైనా ఈ నరాలకు సంబంధించి, రక్తానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఔషధ సేవ అవసరం పడుతుంది. అయితే త్వరగా వీరు మళ్ళీ ఆరోగ్యవంతులు అవుతారు, స్వస్థత చేకూరుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. రాజకీయ నాయకులకి కూడా కొంత ఓర్పు అవసరము. పబ్లిక్ రిలేషన్స్ చేస్తున్న వారందరికీ కూడా ఓర్పు అవసరము. ఉద్యోగస్తులు కూడా చాలా సంయమనం పాటించండి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ చాలా చాలా బాగుంది. వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుని యొక్క స్థితి రాశిలోకి వచ్చి ఉచ్చ రవి గారితో కలిసి ఉన్నందువల్ల రాశిలోనే బుధాదిత్య యోగం ఏర్పడి ఉన్న కారణం చేత ఇక్కడ జాగ్రత్తలు అయితే అవసరం. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక చంద్రుని యొక్క స్థితి కూడా వారాంతంలో మారిపోయి ఉండి 6వ స్థానంలో చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. అన్నిటికన్నా విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారికి వార ప్రారంభంలో కానీ వారాంతంలో కానీ చాలా బాగున్న కారణం చేత నవగ్రహ స్తోత్ర పారాయణలు ఒక్కటి చేసుకుంటూ ఉండండి. భక్తి ప్రపత్తులతో మీకు అన్ని విధాలా బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు చాలా చాలా ఇనుమడిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.